హలో నమస్తే. తెలుగుదేశం పార్టీకి మూడో తరం నాయకుడొచ్చారు నారా లోకేష్. నారా లోకేష్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఇకపై ముందుకు పోబోతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఈ రోజు నుంచి నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్నారు. ఒక యంగ్ పొలిటీషియన్, నెక్స్ట్ జనరేషన్ పొలిటీషియన్, ఒక 4 దశాబ్దాలకు పైగా వయసున్న పార్టీకి సారథ్య బాధ్యతలు ఆల్మోస్ట్ తీసుకోవడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. చాలా ప్రాంతీయ పార్టీలు ఈ రకంగా యంగ్ లీడర్షిప్ చేతిలో కంటిన్యూ అవ్వడం చాలా సందర్భాల్లో చూసాం. కానీ ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒక రాజకీయ పార్టీ నారా లోకేష్ లాంటి ఒక యంగ్ లీడర్ చేతిలోకి వెళ్ళడాన్ని మొదటిసారి మనం ఇప్పుడు చూస్తున్నాం. నారా లోకేష్‌కి ఆల్ ది బెస్ట్ చెప్దాం. 43 సంవత్సరాల వయసున్న నారా లోకేష్ 44 సంవత్సరాల వయసున్న తెలుగుదేశం పార్టీని ఇకపైన లీడ్ చేయబోతున్నాడు. 82లో తెలుగుదేశం పార్టీ పుట్టింది. 83లో నారా లోకేష్ జన్మించారు. సో నారా లోకేష్ తనకంటే ఒక సంవత్సరం సీనియర్‌గా ఉన్న తెలుగుదేశం పార్టీని ఇకపై నడిపించబోతున్నారు. సో నారా లోకేష్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దానిపైన ఆ పార్టీలో రకరకాల అంచనాలున్నాయి. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వైపు పార్టీలో రాజకీయాల్లోకొచ్చి పార్టీలో పనిచేయాలనుకున్నప్పుడు ఆయన సామర్థ్యం పైన చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. 2009 నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలని నారా లోకేష్ చూస్తూ ఉన్నారు. అఫీషియల్ గా బయటికి రాకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తూ వచ్చారు. 2009లో తెలుగుదేశం పార్టీ నగదు బదిలీ అనే ఒక స్కీమ్ ని తెరపైకి తీసుకొచ్చింది. దేశంలో అప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో నగదు బదిలీ పథకాన్ని పెట్టలేదు. ఆ తర్వాత అనేక రాజకీయ పార్టీలు రకరకాల సందర్భాల్లో నగదు బదిలీ పేరుతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే పథకాల శ్రీకారం చుట్టాయి. కానీ తొలిసారిగా భారతదేశంలో నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడ్డప్పుడు. సో ఆ సమయంలో నగదు బదిలీ పథకానికి సంబంధించిన రూపకర్తగా ఆ పథకాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని సూచించిన వ్యక్తిగా నారా లోకేష్ వార్తల్లోకి వచ్చారు. నారా లోకేష్ ఈ సూచన తనకు చేశారు అంటూ అప్పుడు పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పుడు కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుకోండి. ఓకే, అప్పుడు నారా లోకేష్ బయటకి వచ్చి క్యాంపెయిన్ చేయకపోయినప్పటికీ కార్యకర్తలకు సంబంధించిన సంక్షేమం, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు వీటికి సంబంధించి మానిటర్ చేస్తూ ఉండేవాళ్ళు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం క్యాంపెయిన్ చేశారు. నారా లోకేష్ మాత్రం పార్టీకి సంబంధించిన కార్యాలయంలో ఉండి పార్టీకి సంబంధించిన బ్యాకప్ వర్క్ చూస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కొనసాగుతూ వచ్చారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు నారా లోకేష్. సో నారా లోకేష్ ప్రసంగాలు ట్రోల్ మెటీరియల్ గా మారిపోతూ వచ్చాయి. నారా లోకేష్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం కారణంగానో, విదేశాల్లో చదువుకోవడం కారణంగానో తెలుగు భాష పైన సరైన పట్టు లేకపోవడం వల్ల ఆయన మాట్లాడుతున్న మాటలు అనేక సందర్భాల్లో ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోవడం, ప్రతిపక్షాలు ఆయన విమర్శించే ప్రత్యర్థి రాజకీయ పార్టీలు నారా లోకేష్ ని ఒక పప్పుగా, ఒక రాజకీయాలకు సంబంధించిన అవగాహన లేని వ్యక్తిగా ఆయన్ని ట్రీట్ చేస్తూ ఆయన పైన ఆ తరహా విమర్శలు చేస్తూ రావడం కూడా చూసాం. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కూడా అటువంటి విమర్శల్ని ఫేస్ చేస్తూ వచ్చారు. సో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నారా లోకేష్ ఇక పనికిరారు, నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ నడిపించలేరు లాంటి పెదవి విరుపులు సొంత పార్టీ వైపు నుంచి కూడా వినిపించాయి. మంగళగిరి నియోజకవర్గాన్ని ఎన్నుకోవడమే రాంగ్ స్ట్రాటజీ అంటూ చాలా మంది నారా లోకేష్ కి సూచిస్తూ కూడా వచ్చారు. మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తర్వాత దాదాపు 3 దశాబ్దాలకు పైగా ఆ పార్టీ అక్కడ విజయం సాధించలేదు. అటువంటి నియోజకవర్గంలో తాను గెలవాలి అని పట్టుదలగా ఆ నియోజకవర్గాన్ని తీసుకున్నారంటూ నారా లోకేష్ చెప్పారు. అక్కడ ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత 5 ఏళ్ల పాటు అక్కడే పనిచేసి అదే నియోజకవర్గంలో 90,000కు పైగా ఓట్ల మెజారిటీతో గడిచిన ఎన్నికల్లో విజయం సాధించారు. సో అంతేకాదు ఆయన ట్రోల్ మెటీరియల్ గా ఉన్నారు, పార్టీని నడిపించే సామర్థ్యం ఆయనకి లేదు లాంటి అనేక అనుమానాల మధ్య యువగలం పేరుతో ఒక పాదయాత్రని చేసి ఆ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళగలిగారు. పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులకు దగ్గర కాగలిగారు. పార్టీలో ఆయన వ్యతిరేకించే వాళ్ళు, ఆయన నాయకత్వం పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళంతా నారా లోకేష్ సమర్థుడేనని అనుకునేలా చేయగలిగారు. సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు, ప్రసంగాల్లో రాటుదేలారు. అప్పుడు అధికార పార్టీని సవాల్ చేయగలిగారు. అధికార పార్టీని పదే పదే తన విమర్శలతో సవాల్ చేస్తూ వచ్చారు. సో నారా లోకేష్ పాదయాత్ర తరువాత తనను తాను ఒక మారిన రాజకీయ నాయకుడిగా మార్చుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి రావడానికి ముందే ఆయన ఒక రెడ్ బుక్ ను చూపిస్తూ పార్టీ కార్యకర్తలపైన, పార్టీ నాయకులపైన వైసీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది, కొంతమంది అధికారులు వేధిస్తున్నారు, వాళ్ళందరి పేర్లను మేము రెడ్ బుక్ లో రాసుకుంటున్నాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ లో రాసుకున్న పేర్లకు సంబంధించిన వాళ్ళందరినీ చట్టబద్ధంగా శిక్షిస్తాం, వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ ఎన్నికల కంటే ముందే మాట్లాడుతూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు రెడ్ బుక్ పేరుతో ఒక భయాన్ని పరిచయం చేశారు. అధికారంలోకి రావడానికి ముందు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి 2024 రావడానికి ముందు నారా లోకేష్ ని ఏమాత్రం సీరియస్ గా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే నారా లోకేష్ నామస్మరణ చేయాల్సిన పరిస్థితి చూసాం.
నారా లోకేష్ రెడ్ బుక్ సంబంధించిన ప్రస్తావన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రసంగంలోనూ ఉండడం చూసాం. సో ఆ స్థాయిలో ఎమర్జ్ కాగలిగారు, ఆ స్థాయిలో ప్రతిపక్షాన్ని భయపెట్టగలిగారు, ఆ స్థాయిలో నారా లోకేష్ ఎమర్జ్ అయ్యారు సొంత పార్టీలోను ప్రభుత్వంలోను కూడా. ప్రస్తుతం ప్రభుత్వం పార్టీ పూర్తిగా నారా లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా కూడా నారా లోకేష్ కు సంబంధించిన అనుచరులు, నారా లోకేష్ సూచించిన వాళ్ళకి మంత్రివర్గంలో స్థానాలు దక్కాయి ఇలాంటి ప్రచారం ఉంది. సుదీర్ఘకాలంగా చంద్రబాబు కేబినెట్ లో కొనసాగుతూ వస్తున్న చాలా మందికి ఈసారి మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. ఇటీవల ఏర్పాటు చేసిన పోలిట్ బ్యూరోలో కూడా నారా లోకేష్ ముద్ర కనిపిస్తూ ఉంది. ప్రభుత్వంలో కూడా అధికారుల నియామకం దగ్గర నుంచి మంత్రులకు సంబంధించిన శాఖల కేటాయింపు దగ్గర నుంచి సో ప్రతి దానిలో కూడా నారా లోకేష్ కి సంబంధించిన ముద్ర కనిపిస్తూ ఉంది. సో పార్టీలో అధికారికంగా బాధ్యత లేకపోయినప్పటికీ, పార్టీ జనరల్ సెక్రటరీగా మాత్రమే ఉన్నప్పటికీ పార్టీ ప్రభుత్వాన్ని పూర్తిగా నడిపిస్తూ వస్తున్నారు లాంటి ఇంప్రెషన్ ఉంది. ఈ రోజు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకుంటున్న సమయానికి ఆ పార్టీలో అయితే ఖచ్చితంగా ఏ ఒక్కరికి అనుమానం లేదు నారా లోకేష్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ బాగుంటుందా లేదా అనే దానిపైన. ఏ ఒక్కరికి ఎటువంటి అనుమానం లేకుండా తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ సమర్థంగా నడిపించగలడు అని అందరికీ ఒక అభిప్రాయం వచ్చిన తర్వాత, అందరికీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆయనకి ఆ బాధ్యతలను ఇచ్చినట్టు కనపడింది. చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన సందర్భంగా కూడా చెప్పిన మాట, నారా లోకేష్ చాలా కంట్రిబ్యూట్ చేశాడు పార్టీకి, నారా లోకేష్ చాలా కష్టపడి పనిచేశాడు పార్టీ కోసం, పాదయాత్ర చేశాడు, రకరకాలుగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారు. నాకు నా కొడుకుగా కంటే రాష్ట్రం ముఖ్యం, పార్టీ ముఖ్యం, తెలుగుదేశం పార్టీ రాష్ట్రం కోసం అవసరం ఉంది కాబట్టి నారా లోకేష్ ఈ పార్టీ నడిపించగలడు అలాంటి ఒక నమ్మకం ఉండబట్టే నారా లోకేష్ ఇటువంటి అవకాశం ఇచ్చానంటూ చంద్రబాబు నాయుడు చెప్తూ రావడం చూశాం. సో ఆ పార్టీలో అయితే డెఫినెట్ గా 100% కన్సెన్సస్ నారా లోకేష్ కి నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం పట్ల ఉన్నట్టు కనపడుతోంది. సో ట్రోల్ మెటీరియల్ దగ్గర నుంచి, మాట్లాడడం రాదు లాంటి విమర్శల దగ్గర నుంచి, పప్పు లాంటి విమర్శల దగ్గర నుంచి ఈరోజు పార్టీలో ప్రభుత్వంలో రాటు తేలిన ఒక నాయకుడిగా నారా లోకేష్ ఎమర్జ్ కాగలిగారు. జాతీయ నాయకత్వాన్ని నారా లోకేష్ నరేంద్ర మోదీ, అమిత్ షాలను కూడా కన్విన్స్ చేయగలిగారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలకు కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న దాని ప్రకారం మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు కంటే అమిత్ షాకి, నరేంద్ర మోదీకి నారా లోకేష్ అంటే చాలా ఇష్టం, నారా లోకేష్ తో వాళ్ళకి బాగా కనెక్షన్ కుదిరింది, కెమిస్ట్రీ కుదిరింది, ఇటువంటి మాటల పార్టీకి సంబంధించిన నాయకులే మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ 3వ తరం చేతిలోకి ప్రస్తుతం వెళ్ళిపోయింది. 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని 43 ఏళ్ల వయసున్న నారా లోకేష్ ఏ రకంగా నడిపించబోతున్నారు, ఏ రకంగా ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది.